అండర్ విచ్ ఆపరేషన్ డిడ్ ఇండియా ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు శ్రీలంక విచ్ వాజ్ హిట్ బై సైక్లోన్ దిత్వా? సైక్లోన్ దిత్వా కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు భారతదేశం ఏ ఆపరేషన్ పేరుతో సహాయం అందించింది? మనకి తెలుసు, నవంబర్ చివరి వారంలో శ్రీలంకకు ఈ యొక్క దిత్వా తుఫాను కారణంగా అపారమైనటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. మరి ఆ ప్రాణ ఆస్తి నష్టం జరిగినప్పుడు పొరుగున్నటువంటి మన భారతదేశం ఈ యొక్క శ్రీలంకకు సహాయాన్ని అందించడం జరిగింది, సహకారాన్ని అందించడం జరిగింది. మరి ఈ సహాయ సహకారాలకు అందించడానికి మన భారతదేశం ఒక పేరు పెట్టడం జరిగింది ఆ ఆపరేషన్కు. ఆ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటండి? ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ సాగర్ బంధు, ఆపరేషన్ సంజీవిని. మరి వీటిలో రైట్ ఆప్షన్ ఏంటయ్యా అంటే ఆపరేషన్ సాగర్ బంధు. ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా శ్రీలంకలో ఈ యొక్క సైక్లోన్ దిత్వా ద్వారా నష్టం జరిగినప్పుడు దాన్ని ఆదుకునేందుకు అక్కడికి మన భారతదేశం మందులను, నిత్యావసర వస్తువులను, ఇతర సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ ఆపరేషన్ సాగర్ బంధు అనేటువంటి ఈ యొక్క ఆపరేషన్ ద్వారా. మరి ఆపరేషన్ మైత్రి అంటే ఏంటండి? ఈ ఆపరేషన్ మైత్రి అనేది 2015లో నేపాల్లో సంభవించినటువంటి భూకంపం వలన నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు మన భారతదేశం చేపట్టినటువంటి చర్యే ఈ యొక్క ఆపరేషన్ మైత్రి. ఇది నేపాల్కి సంబంధించి భూకంపం సంభవించినప్పుడు మన భారతదేశం సహాయ సహకారాలు అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి లేదా ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆపరేషన్. మరి ఆపరేషన్ రాహత్ ఏంటండి? ఈ ఆపరేషన్ రాహత్ అంటే ఇది యమన్ దేశం, ఈ గల్ఫ్ దేశాల్లో భాగమైన యమన్ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మన భారతీయులను, అంటే యమన్లో ఉన్నటువంటి మన భారతీయులను భారతదేశానికి రప్పించడం కోసం మనం ప్రారంభించినటువంటి లేదా మనం చేపట్టేటువంటి ఆపరేషనే ఆపరేషన్ రాహత్. మరి ఆపరేషన్ సంజీవిని అంటే ఏంటండి? ఈ ఆపరేషన్ సంజీవిని అనేది కోవిడ్ కారణంగా ఈ యొక్క మన పొరుగు దేశమైనటువంటి ఈ యొక్క మాల్దీవుల్లో అంటే అక్కడ ఉన్నటువంటి వారికి వైద్య సహకారం అందించడం కోసం మందులను పంపిస్తూ మనం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సంజీవి. సో కాబట్టి దిత్వా సైక్లోన్ కారణంగా దెబ్బతిన్నటువంటి శ్రీలంకను ఆదుకునేందుకు మనం ప్రారంభించినటువంటి లేదా మనం చేపట్టినటువంటి ఆపరేషనే ఈ యొక్క ఆపరేషన్ సాగర్ బంధు. ఓకే.